హాయ్ అండి. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన అలాగే చాలా ఈజీ ప్రాసెస్లో నెల రోజుల పైనే నిల్వ ఉండే రొయ్యల పచ్చడిని అయితే ప్రిపేర్ చేద్దాం రండి. దీనికోసం ముందుగా 1 కేజీ రొయ్యలను తీసుకొని దానిపైన పీల్ని అయితే షాప్ వాళ్ళు తీసేసిస్తారండి. అవి మనం ఇంటికి తెచ్చుకొని దానిపైన నల్లని పేగుని ఇలా పిన్ని సహాయంతో వీడియోలో చూపిస్తున్నట్టుగా తీసేసుకొని కొద్దిగా ఉప్పుని వేసుకొని బాగా 3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. నెక్స్ట్ అయితే దాంట్లో పసుపు, కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని దాంట్లో చెక్క, లవంగాలు, అనాస పువ్వు, అలాగే యాలక్కాయలు కూడా వేసుకొని అవి బాగా వేయించుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత దాంట్లో ఒక 3 టీ స్పూన్స్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ గసగసాలను కూడా వేసుకొని ఇవి కూడా బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత వీటిని చల్లార్చుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికోసం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాలండి. అది మీ దగ్గర రెడీగా ఉంటే ఓకే, లేదా దాన్ని కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ రొయ్యలు అయితే దాంట్లో ఉండే వాటర్ అంతా పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత ఈ రొయ్యల్ని మనము ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ రొయ్యల్ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 2 స్పూన్స్ వరకు వేసుకొని అది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని అది కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం వేయించుకున్న రొయ్యల్ని కూడా దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపుని, అలాగే ఒక 2 స్పూన్ల వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మేమైతే కారం 2 స్పూన్లు వేసుకున్నామండి. మీరు కావాలంటే ఇంకొంచెం అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే దాంట్లో కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలండి. ఉప్పు వచ్చేసి మేమైతే 1½ స్పూన్ వేసుకున్నాము. మీరు కూడా 1½ స్పూన్ వేసుకోండి. తర్వాత టేస్ట్ చూసుకొని కొద్దిగా తక్కువ అయితే కలుపుకోవచ్చు. అలా బాగా అన్నీ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీంట్లో 4 నిమ్మకాయలు అయితే బాగా రసాన్ని అయితే తీసి పెట్టుకొని ఆ రసాన్ని కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇది 1 డే తర్వాత అయితే దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 1 డే తర్వాత ఉప్పు కారాలు ఒకసారి మీరు చెక్ చేసుకొని ఏదన్నా తగ్గితే కనుక దాంట్లో యాడ్ చేసుకోండి. పులుపు తగ్గినా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. 4 నిమ్మకాయలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇంతేనండి. ఇట్లా సింపుల్గా చాలా టేస్టీగా మనము రొయ్యల పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి.